హాయ్ అండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026 అందరికీ మంచి జరగాలని అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి. సో ఈ సెలబ్రేషన్స్ మా మిడ్ వ్యాలీ సిటీలో స్టార్ట్ అయిపోయినాయి. December 31 సెలబ్రేషన్స్ అండి. ఈవినింగ్ 7 కల్లా స్టార్ట్ అయిపోయినాయి. డెకరేషన్ చూసారా, అసలు అద్దరిపోయినాయి కదా. ఈసారి మాత్రం చాలా బాగా చేశారండి. సో డిన్నరు, స్నాక్స్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ అరేంజ్ చేశారనమాట. సో ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయితే 15 డేస్ నుంచి బిజీ అయిపోయారండి. అంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి కదా. మీరు నా వీడియోలు చూసినట్లయితే చెప్పాను కదా, ఎవ్రీ ఈవెంట్కి ఎవ్రీ ఫెస్టివల్కి మాస్టర్ని పెడతారు. పిల్లలు పెద్దోళ్ళు ప్రాక్టీస్ అయితే ఉంటుందన్నమాట. ప్రాక్టీస్ ఉంటేనే డ్యాన్స్ చాలా బాగా వస్తుంది కదా. సో పిల్లల గ్రూప్స్ డ్యాన్సులు కానీ, పెద్దోళ్ళ గ్రూప్ డ్యాన్సులు కానీ, సింగిల్గా కానీ ఇలా చాలా బాగా చేశారనమాట డ్యాన్సులు అయితే. ఇది చూసారు కదా ఎంత బాగా చేశారో. ఈవిడ చూసారు కదా, మీకు ఐడియా ఉండి ఉంటుంది, విజయవాడ హ్యాండ్లూమ్స్ అనమాట. ఈవిడ చాలా బాగా డ్యాన్స్ చేస్తారు వాళ్ళ అబ్బాయి తోటి. నిజంగా గ్రేట్ కదండి ఇలా చేయడం కూడా. చాలామంది ఏమనుకుంటారా అనే ఫీల్ ఉంటుంది కదా, ఈవిడైతే చాలా బాగా చేశారు. సో ఇట్లా అనమాట అందరూ బాగా ఎంకరేజ్ చేసుకుంటూ మంచిగా పెద్దోళ్ళు, పిల్లలు, డ్యాన్సులు, ఆటలు, పాటలు, సో ఆటలు, పాటలు, డ్యాన్సులు అద్దరిపోయిందనమాట మా మిడ్ వ్యాలీ సిటీ మాత్రము. సో చూసారు కదా, అసలు సింగిల్గా కూడా వేసాడనమాట. ఈ బాబు అయితే డ్యాన్సర్, చాలా బాగా చేస్తాడనమాట డ్యాన్స్ అయితే. సో వీళ్ళ మమ్మీనే అనమాట డ్యాన్స్ నేర్పించే, అంటే కొరియోగ్రాఫర్ అంతా కూడా వాళ్ళ మమ్మీనే అనమాట. సో వాళ్ళ మమ్మీ వేస్తాను అన్నాడంట. అందుకని ఎంత బాగా వేస్తున్నారు చూసారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. సో కొంచెం పుషప్ ఇస్తానే మమ్మీ, అంతే కదండి, ఫస్ట్ టీచర్ ఎవరైనా కూడా మదరే కదా కిడ్స్కి. సో అలా డ్యాన్సులు అనమాట. ఈ పాప చూసారా ఎంత క్యూటీగా ఎంత బాగా డ్యాన్స్ వేసిందో అసలు. ఇలా అనమాట. తర్వాత మదర్ అండ్ కిడ్స్ తోటి అనమాట. సో మదర్తో వచ్చే థీమ్తో సాంగ్ పెట్టారు. ఇంకా ఇలా సింగిల్గా అంతా అయిపోయిన తర్వాత 11:45కి క్రాకర్స్ పెట్టేశారనమాట. ఒక 5 minutes పైన క్రాకర్స్ పెట్టారు. ఎంత బాగా చేశారు. ఇంకా కేక్ కట్ చేసి 12 టైం రానే వచ్చేసింది. 2025కి బాయ్ బాయ్ చెప్పి 26లోకి అడుగు పెట్టాం కదా. సో కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక పిల్లలందరూ కూడా స్టేజ్ ఎక్కేసారు. పెద్దవాళ్ళం అందరం కూడా కింద ఉండి అందరూ కేక్ కట్ చేసేటప్పుడు 12 అవుతాయని అందరూ విష్ చేసుకుంటున్నారు అనమాట. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని. చూసారు కదా పిల్లలు పెద్దవాళ్ళు తేడా లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ ఎంజాయ్మెంట్ ఎవ్రీ ఇయర్ ఉంటుందన్నమాట. సో ఇలా ఇంకా మొత్తానికి కేక్ కూడా మా మిడ్ వ్యాలీ సిటీ థీమ్ తోటి వచ్చిందనమాట. అలా చేపించేశారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంట్లో కూడా మేము కూడా మా ఫ్రెండ్స్ చెప్పాం కదా విజయవాడ హ్యాండ్లూమ్స్ వాళ్ళని, వాళ్ళు మేము కలిసి ఇంట్లో కూడా కేక్ కట్ చేసేసుకున్నాము. సో మా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగిందండి. సో మేమైతే ఇలా చేసుకున్నాము.